చేరిన నాడే కలుషములు కడిగివేయును. ప్రభా పాపి రావా అని ప్రభా మీ స్వరము పలుమార్లు పిలుస్తూ ఉండగా మీ సిలువ యొద్దకు ప్రజలు తరలి వచ్చినట్లు కృపద ఇచ్చేయండి. మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఆయన మమ్మల్ని తగు రీతిగా సిద్ధపరచుకొని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృప చేత మళ్ళీ మనం ఈ సంవత్సరం కూడా సువార్త ఉద్యోగ సభలను కలిగి ఉన్నాం. మరి ఈ సభల్లో పాల్గొనబోయే ముందు ఒకసారి మనల్ని మనం సిద్ధపరచుకునేదానికి ఈ వర్తమానం, మనం వినవలసినటువంటి వర్తమానము మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సువార్త ఉద్యోగ సభలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుని సేవకులు ఎంతో ప్రాంతం నుంచి వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. బైబిల్లో ఒక మాట మనం అప్పుడప్పుడు చదువుకుంటాం. ఏంటంటే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి. కాబట్టి దేవుడు దొరికేటువంటి సమయంలో, సమీపంగా ఉన్నటువంటి సమయంలో ఆయన వెతకడం, ఆయన వేడుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కనుక ఈ సువార్త ఉద్యోగ సభల్లో మరి దీని కొరకు మనం ఎంతో ప్రార్థన చేసాం, ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం, ఎంతో ధనాన్ని ఖర్చు పెడతా ఉన్నాం. సేవకులు కూడా దూర ప్రాంతాల నుంచి మన వద్దకు రాబోతూ ఉన్నారు. కాబట్టి సువార్త ఉద్యోగ సభల నిమిత్తము మనల్ని మనం సిద్ధపరచుకోవడం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం. ఈ సిద్ధపాట్ల గురించి ఒక సందేశాన్ని ఈ సమయంలో మనము వినబోతున్నాం. జనరల్గా ఉద్యమం అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో రివైవల్ అని పిలుస్తారు. ఉద్యమం అనేటువంటి దాన్ని రివైవల్ అని పిలుస్తాం. ఉద్యమం అంటే కొన్నిసార్లు మనకు అర్థం కాదు, అసలు ఏంటి పదము అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. చాలామందికి ఉద్యమం అంటే తెలియదు. ఉద్యమం అనేటువంటి పదానికి ఇంకొన్ని తెలుగు పదాలు పర్యాయ పదాలుగా ఉన్నాయి. ఏంటి ఆ పదాలు అంటే, ఒకటి పునరుద్ధరణ. పునరుద్ధరణ అనేది కూడా మనకు అంత అర్థం కాదు, ఎందుకంటే మనకు వాడుక భాషలో ఈ పదాలు అనేటువంటివి మనం ఎక్కువగా ఉపయోగించాం. తర్వాత ఉద్యమం అనేటువంటి దానికి ప్రాణం పోకుండా కాపాడుకుంటా అనేది కూడా అర్థం వస్తుంది. ప్రాణం పోకుండా కాపాడుకోవడం అనేది కూడా అర్థం వస్తుంది. తర్వాత ఉద్యమం అంటే చైతన్యం కలిగించు అని కూడా అర్థం వస్తుంది. కానీ చాలాసార్లు ఈ పదాలు మనకు కొత్త పదాలుగా ఉంటాయి, వింటూ ఉంటాం, కానీ వాటి అర్థాలు మనకు కొన్నిసార్లు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేతి గడియారం ఉంది కదా, చేతి గడియారాన్ని మనం వాడుకుంటూ ఉంటాం టైం చూసుకునేదానికి. దాంట్లో బ్యాటరీ అయిపోయింది అనుకోండి, అదేమైపోద్ది, ఆగిపోద్ది, ములులు పనిచేయవు, ఇక టైం మనకు చూపించదు, అది ఒక డెడ్ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది, అంటే నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోద్ది, ఇక దాంట్లో టైం పనిచేయదు. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, టైం పనిచేయాలంటే బ్యాటరీ తీసుకొచ్చి దానికి వేయాలి. ఎప్పుడైతే మళ్ళీ మనం బ్యాటరీ వేస్తామో అవన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. మళ్ళీ సెకండ్ ముందు పనిచేస్తుంది, నిమిషం ముందు పనిచేస్తుంది, అవర్ ముందు పనిచేస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి సర్క్యూట్ మిషన్ అంతా కూడా మళ్ళీ అది పనిచేయడం ప్రారంభం. అలాంటిది అనమాట ఉద్యోగం అంటే. అలాగే మనం వెహికల్లో పోతా ఉన్నాం, బైక్లో పోతా ఉన్నాం, బైక్ మధ్యలో పెట్రోల్ అయిపోయింది, బైక్ ఏమైపోద్ది, ఆగిపోద్ది. ఇంకా మన బైక్ ముందుకు తీసుకెళ్ళదు, మధ్యలోనే ఆగిపోద్ది. అప్పుడు మనం ఏం చేస్తాం, పెట్రోల్ కొనుక్కొని పెట్రోల్ వేసినప్పుడు మళ్ళీ బైక్ ఏమవుద్ది, రీస్టార్ట్ అయ్యి మనల్ని
సునాయాసంగా మనం వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి అది తీసుకెళ్ళం. అట్లాంటిది అనమాట ఉద్యోగం అంటే. మనం రోజంతా పనిచేసి అలసిపోతాం. అలసిపోయిన తర్వాత నైట్ బాగా నిద్ర వస్తా లేదా? నిద్ర వస్తుంది. ఒక్కసారి మనం రాత్రి నిద్రపోయిన తర్వాత పక్క రోజు మన శరీరం ఎలా ఉంటుంది అంటే మళ్ళీ రెస్టోర్ అయిపోద్ది. అంటే ఆ నిద్రపోవటం వల్ల మన శరీరం అంతా కూడా పునరుద్ధరించబడి పక్క రోజు మళ్ళీ మనం పనులు చేసుకునేటువంటి విధంగా అది ఉద్యోగం అంటే. తర్వాత మనకి ఆరోగ్యం బాగలేదు, శరీరం అంతా కూడా జ్వరం వచ్చింది, నీరసం అయిపోయాం. ఆ టైంలో మనం తిరిగి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే దానికి ఏం చేస్తాం? మెడిసిన్ వాడతాం, ఔషధాలు తీసుకుంటాం. ఆ మెడిసిన్ వాడినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకు ఆరోగ్యం సెటరేట్ అయిపోతాం. అప్పుడు వరకు మంచం మీద బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి మనము తిరిగి ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత మళ్ళీ మన పనులు మనం చేసుకునేటువంటి వారుగా ఉండగలం. అది ఉద్యోగం అంటే. కాబట్టి ఆ రెస్టోరేషన్, ఆ పునరుద్ధరణ, చైతన్యం పొందడం, ప్రాణాన్ని కాపాడుకోవడం, తిరిగి ఒక నూతన దశలోనికి అడుగు పెట్టడం, ఇవన్నీ కూడా ఉద్యోగానికి మూలపడాలి. సరే, ఈ సందేశంలో ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 51వ కీర్తన 11, 12 వచనాలను చదువుతున్నాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దావీదు చెప్తా ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు? దేవునితో చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ మాటలు మనం గమనించినప్పుడు ఇందులో ప్రత్యేకంగా ఒక మాట మనం పరిశీలించాలి. ఏంటి అంటే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అంటే అర్థం ఏంటి? అంతకు ముందు నీ రక్షణానందం నేను కలిగి ఉన్నాను, ఇప్పుడు అది లేదు. కాబట్టి ఏం చేయాలి? మరలా నాకు దాన్ని పుట్టించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియులారా, దావీదు ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు అంటే పాపంలో పడిపోయిన తర్వాత కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అంటే మనం వెంటనే ఏమంటామంటే పాపంలో పడిపోయిన తర్వాత రాశాడు. 100% షూర్, అది మంచి కరెక్టే. కానీ దావీదు పాపం చేసిన తర్వాత వెంటనే రిపెంటెన్స్ అనేది రాలేదు. బత్షెబా విషయంలో, ఉరియా విషయంలో పాపం చేసిన తర్వాత దావీదు వెంటనే పశ్చాత్తాపడలేదు. మళ్ళీ యథావిధిగా జీవిస్తా ఉన్నాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు, అన్ని యాస్గా రొటీన్గా తన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఎప్పుడు ఈ కీర్తన రాశాడు అంటే ఒకసారి ఆ హెడ్లైన్ చదవండి. దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత అతడు రచించిన కీర్తన అని లేదు. ఏమనుంది ఇంకా అక్కడ? నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అని చూస్తాం. అంటే ఒక సేవకుడు అతని దగ్గరికి వచ్చి, లేక ఒక ప్రవక్త అతని దగ్గరికి వచ్చి అతన్ని హెచ్చరించాడు. పాపం చేసిన తర్వాత కీర్తన రాయలేదు, కానీ సేవకుని ద్వారా హెచ్చరింపబడిన పిమ్మట ఈ కీర్తన రాశాడు. పిల్లల మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎన్నో పొరపాట్లు అనేటువంటివి మనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం చేసిన పొరపాటు అనేది కూడా మనకు తెలియకపోవచ్చు. కాబట్టి యథావిధిగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో పొరపాటు ఎప్పుడు పొరపాటుగానే ఉంటుంది. In the sight of God, sin is always sin.
దేవుని దృష్టిలో పాపం ఎప్పుడు కూడా పాపమే పిల్లలు. కాబట్టి దావీదు ఎంతటి వాడైనప్పటికీ దేవుడు దావీదును స్పేర్ చేయలేదు. తన ప్రవక్తను పంపించి దావీదుతో దేవుడు మాట్లాడాడు పిల్లలు. మాట్లాడిన తర్వాత దావీదు రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. అందుకే ఆ 2వ వచనంలో అంటాడు, ఏమంటాడు అంటే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. పిల్లల దేవుడు ఒక సేవకుని మన వద్దకు పంపిస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుని ద్వారా ప్రభువు మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడేటువంటి సమయంలో మన జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే, దేవునికి ఎక్కడైనా విరోధంగా జీవిస్తూ ఇంకా కొనసాగుతూ ఉన్నట్లయితే వాటిని మనం గుర్తించి వాటిని సరిచేసుకోవాలి. ఇక్కడ దావీదు దేవునికి విరోధంగా జీవించడం వలన ఈ ప్రార్థన చేస్తూ మధ్యలో అంటున్నాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ విచ్ ఐ లాస్ట్ రెస్టోర్డ్. నేను పోగొట్టుకున్నటువంటి ఆ రక్షణానందాన్ని నాకు మరలా ఇవ్వండి ప్రభువా. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ప్రియులారా, కొన్నిసార్లు మనం దేవునికి విరోధంగా జీవించినప్పుడు మన జీవితంలో కొన్ని దేవుడు ఇచ్చినటువంటి వాటిని పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు దేవునికి విరోధంగా జీవించినప్పుడు అనారోగ్య పాలవుతాం. అనారోగ్య పాలు అయ్యామంటే అర్థం ఏంటి? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాము అని అర్థం. దేవునికి విరోధంగా జీవించినప్పుడు కొన్నిసార్లు సమాధానాన్ని పోగొట్టుకుంటాం, సంతోషాన్ని పోగొట్టుకుంటాం, మంచి మనస్సాక్షిని పోగొట్టుకుంటాం, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటాం, దేవుని స్వరాన్ని విని అనుభవాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడినప్పుడు ఆ మాటల్లో గాడ్ విల్ రివీల్ యువర్ ఎర్రర్స్, నీ తప్పులను దేవుడు బయలుపరుస్తాడు. విలాప వాక్యములు 4వ అధ్యాయము 22వ వచనంలో లాస్ట్ వరుస ఒకటి ఉంటుంది, అది చదవండి. మీ పాపములను ఆయన వెల్లడి పరచును. మీ పాపములను ఆయన వెల్లడి పరచును. ఇప్పుడు దావీదు చేసినటువంటి పాపము రహస్య పాపము. ఇలా ఒక రకంగా చెప్పాలి అంటే వారి జీవితంలో కూడా కొన్ని రహస్య పాపాలు ఉంటాయి, కొన్ని బహిరంగ పాపములు అనేవి కూడా ఉంటాయి. పాపం ఏదైనా పాపమే. ఆ పాపములు వెల్లడి పరచబడకపోతే మనం సరి చేసుకోలేము. వెల్లడి పరచబడకపోతే మన దృష్టిలో మనం నిర్దోషులుగానే ఉంటాం. దేవుడు మన పాపమును బయలుపరచకపోతే మన జీవితంలో పాపమును సరి చేసుకునేదానికి అవకాశం అనేది ఉండదు. చాలా మంది లోకంలో అలాగే జీవిస్తూ ఉన్నారు పిల్లలు. ఎందుకు అంటే దేవుడు లేని జీవితాలు, దేవుని వాక్యం లేని జీవితాలు, దేవుని సేవకులు లేని జీవితాలు, దేవుని హెచ్చరికలు లేనటువంటి జీవితాలు ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ దావీదు యొద్దకు నాతాను ప్రవక్త పంపబడకపోతే దావీదు బహుశా ఈ కీర్తన రాసుకునేవాడు కాదేమో. సో గాడ్ రివీల్స్ అవర్ సిన్. కనుక దేవుడు పాపమును వెల్లడిపరుస్తాడు. పాపమును వెల్లడిపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సరి చేసుకోవాలి, దేవునితో సమాధాన పడినప్పుడు మనం దేన్నైతే కోల్పోయి ఉంటామో దాన్ని తిరిగి దేవుడు మళ్ళీ ఇస్తాడు. క్షమించుటకు దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు అని బైబిల్లో మనం చూస్తాం.
మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన క్షమించును అని బైబిల్లో మనం చదువుతాం ప్రియులారా. కాబట్టి when God reveals your sin, you need to confess it. దేవుడు నీ పాపమును బయలుపరిచినప్పుడు నీవు దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు మళ్ళీ ఆ ఉద్యోగం అనేటువంటిది నీలో కలుగుతుంది. తర్వాత రెండవదిగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు మూడు 1:2 చదవండి. 3:1-2 ప్రకటన నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సంఘముతో మాట్లాడుతున్నాడు. పిల్లల ఉద్యోగం అనేటువంటిది సంఘానికి, సువార్త అనేటువంటిది అన్యులకి. సువార్త ఉద్యోగ సభలు అని పేరు పెట్టాము. సువార్త అనేటువంటిది అన్యులకి, ఉద్యోగం అనేటువంటిది సంఘానికి. సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే సార్దీసు సంఘంతో, నీ క్రియలను నేను ఎరుగుతును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మృతుడవే అంటే జీవము లేనటువంటి స్థితి. ప్రియులారా, ఇందాక నేను మీకు రిస్ట్ వాచ్ గురించి చెప్పాను. దాంట్లో బ్యాటరీ అయిపోయింది అనుకోండి, అది నిర్జీవ స్థితిలో ఉంటుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు కొన్నిసార్లు మనలో మనం నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ టీమ్? అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఏంటి? నీ క్రియలు నేను ఎరుగుతును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడమై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. జాగరూకుడమై, జాగరూకుడమై అంటే జాగ్రత్త పడు, లేక నిద్రలో నుండి లేయి, మేల్కో అని అర్థం. జాగ్రత్త పడు, ఒక హెచ్చరిక. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడటం లేదు కనుక జాగరూకుడమై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. చావనై ఉన్న మిగిలిన వాటిని, మిగిలిన అంటున్నాడంటే అర్థం ఏంటి? మిగిలిన అంటే అర్థం ఏంటి? కొన్ని అప్పటికే చనిపోయినాయి. మిగిలిన అనే పదం మనం ఎప్పుడు వాడతామంటే, ఒక 100 రూపీస్ ఉందనుకోండి, 50 రూపాయలు ఖర్చు పెట్టాం, ఇంకెంత మిగిలింది? 50 రూపాయలు మిగిలింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, చావనై ఉన్న మిగిలిన వాటిని కొన్ని చనిపోయినాయి ఇప్పటికే, ఇంకేదో కొన్ని మిగిలి ఉన్నాయి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి, ప్రారంభంలో ఉన్నటువంటి ప్రార్థన, ప్రారంభంలో మందిరానికి వెళ్ళేటువంటి ఆసక్తి, ప్రారంభంలో దేవుని కొరకు జీవించాలనేటువంటి తపన బహుశా ఇప్పుడు ఉందో లేదో. ఎన్నో ఆశలు దేవునికి సంబంధించినవి కలిగి కొన్ని చనిపోయే టైంలో
చావనై ఉన్న మిగిలిన అంటే ఆ మిగిలినవి కూడా ఏ స్టేజ్లో ఉన్నాయి? చనిపోబోతున్నాయి కూడా. చావునై ఉన్న మిగిలిన అంటే ఆ మిగిలినవి కూడా చచ్చిపోబోతున్నాయి. ఆ 50% కూడా చనిపోతే ఇంకేం ఉండదు, తర్వాత ఏం ఉండదు పిల్లలు. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వన్స్ అగైన్ గాడ్ స్పోక్ టు ద చర్చ్. ఇంకొకసారి దేవుడు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు పిల్లలు. ఇంకోసారి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. దేవుడే మన జీవితాన్ని ఏం చేస్తాడంటే పరిశీలిస్తాడు. దేవుడే మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను కనుగొనేటువంటి వాడు పిల్లలు. మనం ఏ స్థితిలో ఉన్నామో అనేటువంటిది బయలుపరిచేది ప్రభువే. నీ క్రియలను నేను ఎరుగుతును అంటున్నాడు. కనుక ఈ ఉద్యోగ సభల్లో ఎక్కడైతే మనం దేవుని విషయంలో చనిపోయిన స్థితిలో ఉన్నామో దాన్ని గుర్తెరగాలి. ఎక్కడైతే ఇంకా చనిపోబోతున్న స్థితిలో ఉన్నామో దాన్ని కాపాడుకోవాలి. ఇందాక మీకు ఒక మాట చెప్పాను నేను. రోజంతా పనిచేసాము, మన శరీరం అలసిపోయింది, తర్వాత పడుకున్నాం. నిద్రలో ఏమైందంటే మళ్ళీ మనం అంతా మన శరీరం అంతా రెస్ట్ అయిపోయింది. ఇంకొక ఇలిస్ట్రేషన్ కూడా మీకు చెప్పాను. ఆరోగ్యం బాగలేదు, ఒకవేళ మందులు వాడకపోతే ఏమైపోతాం? కొన్నిసార్లు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి పిల్లలు. క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుద్ది అంటే ఆ క్యాన్సర్ అలాగే కొద్ది రోజులు ఉండేసి మనిషి చనిపోతాడు. అంటే సగం చనిపోయింటాడు లోపల. ఇప్పుడు ఇంకా మిగతా సగం చనిపోకముందే మెడిసిన్ వాడాలి, లేదా చనిపోతాడు. కానీ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ అవర్ సెల్స్, మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మళ్ళీ ఏం చేయాలంటే తిరిగి దేవుడి దగ్గరికి రావాలి. తప్పిపోయిన కుమారుని వృత్తాంతం మనం చూస్తాం. ఉదాంతం, తండ్రి నుంచి దూరం అయిపోయాడు, లోకం చేత ఆకర్షించబడ్డాడు, తండ్రి ఆస్తిని పంచుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఉన్న ఆస్తి అంతా కూడా పాడు చేశాడు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు, తినేదానికి తిండి లేదు. అంటే హీ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ డెత్ స్టేజ్. చాలా వరకు అతను చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కనుక తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే అతని జీవితం పతనానికే వెళ్ళిపోతుంది పిల్లలు. ఆకలేస్తాము, తినేదానికి తినలేదు, పందులు తినేటువంటి పొట్టుతో కడుపును నింపుకుంటా ఉన్నాడు. ఎవ్వరు కూడా సహాయం చేయట్లేదు. అటువంటి సమయంలో తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, ఇంకా చనిపోతాడు. అప్పటికే చనిపోయాడు. అందుకే తండ్రి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. చనిపోయాడు, మళ్ళా బ్రతికాడు. ఎందుకు బ్రతికాడు అంటే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి. ఎందుకు బ్రతికాడు అంటే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు పిల్లగా. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడితో ఆ సహవాసాన్ని we have to rebuild our fellowship with God which we lost. మనం దేన్ని కోల్పోయామో ఆ కోల్పోయినటువంటి మిగిలినటువంటి వాటితో దేవుని సహవాసాన్ని మళ్ళీ బలోపేతము చేసుకోవాలి. అందుకే ఉద్యోగ కూడికలు పిల్లలు. ఇది రెండోది. 5 విషయాలు చెప్తాను. మూడవదిగా రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనం చదవండి. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము
ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఏంటది? శవము పిల్లల శవము తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. నేను ఇందాక మీకు రివైవల్ అనేటువంటి దాని గురించిన అర్థాన్ని చెప్తూ ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను అంటే తిరిగి బ్రతకడం ఉంటుంది. రివైవ్ అంటే తిరిగి బ్రతకటం. ఇక్కడ ఈ శవం ఏమైపోయింది అంటే తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి బ్రతుకుతా ఉంటాడు. ఎప్పుడు అంటే ప్రవక్త యొక్క ఎముకలు శల్యము తగిలినప్పుడు అతనిలోకి ఆ జీవం అనేటువంటిది ప్రవక్త బ్రతకలా. మళ్ళీ ఇక్కడ చూడండి అంటున్నాను, ప్రవక్త బ్రతకలేదు కానీ ప్రవక్త యొక్క ఎముకలు తాకి ఈ శవం బతికింది. అంటే ప్రవక్త యొక్క జీవితం అలాంటిది. పిల్లలు ఎలీషా ఏం దేవుడు కాదు, కానీ దేవుడు కొరకు జీవించిన వ్యక్తి. ఎలీషా కూడా చనిపోయాడు, కానీ ఎలీషా బ్రతుకున్నటువంటి రోజుల్లో ప్రభు కొరకు అగ్నిలాగా జీవించినటువంటి వ్యక్తి. ప్రియ, ఒక అగ్ని ఇంకొక వస్తువును అగ్నిలాగా చేసేస్తుంది. ఒక అగ్ని దేని మీద అయితే పడుతుందో దాన్ని దహించి వేస్తుంది. ప్రియ, ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎలీషా యొక్క ఎముకలు తగలగానే తిరిగి బ్రతికాడు, బ్రతికి నిలిచాడు. దీంట్లో నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఉద్యోగ కోడికల్లో ఏ సేవకుడు వచ్చినా బైబిల్లో నుండి ఏదో ఒక ప్రవక్తను గురించో, ఒక శిష్యుని గురించో, ఒక భక్తుని గురించో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర మెన్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపు ఏ సందేశంలో మనం గమనించిన ఆ సందేశంలో బైబిల్లో నుండి ఏదో ఒక ప్రవక్త మనకు కనిపిస్తాడు, లేకపోతే ఒక భక్తుడు కనిపిస్తాడు, ఒక శిష్యుడు మనకు కనిపిస్తాడు, ఏదో ఒక భక్తురాలు మనకు కనబడతాడు, ఒక ప్రార్థనాపరుడు మనకు కనిపిస్తాడు. ప్రియులారా, ఆ సందేశంలో నుంచి దేవుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాడో ఆ బయోగ్రఫీ లేక ఆ జీవితాన్ని తీసుకోవడం పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ యోబు గురించి మాట్లాడాడు అనుకోండి, యోబు జీవితాన్ని మన జీవితానికి మాదిరిగా పెట్టుకోవడం. పౌరుల గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, పౌరు జీవితాన్ని మన జీవితానికి మాదిరిగా పెట్టుకోవడం. We have to take something from the lives of godly people. భక్తుల్లో నుండి ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి పిల్లలు, ఏదో ఒకటి తీసుకోవడం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. 5:11 సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహోదరులారా, ఒక్క నిమిషం దాని పై వచ్చిన చదవండి. ఇక్కడ చూద్దాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును ఎలా పెట్టుకోవాలట? మాదిరిగా పెట్టుకోండి, మాదిరిగా పెట్టుకోండి. ప్రియులారా, సేవకులు మరి ఏ ప్రవక్త గురించి చెప్తారో, ఏ భక్తుల గురించి చెప్తారో, ఏ శిష్యుల గురించి చెప్తారో మనకు తెలియదు, ఏ రాజుల గురించి చెప్తారో మనకు తెలియదు. కానీ ఎవరో ఒకరి గురించి బైబిల్లో
చెప్పడం అనేటువంటిది జరుగుతుంది పిల్లలు. అలా చెప్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ జీవితాల్లో నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. మాదిరిగా పెట్టుకోండి అంటున్నాడు. ప్రవక్తల గురించి చెప్తే వాళ్ళ జీవితాలను మాదిరిగా పెట్టుకోండి. అబ్రహాము గురించి చెప్తే, దావీదు గురించి చెప్తే, ఇస్సాకు గురించి చెప్తే, రూతుల గురించి చెప్తే, ఎస్తేరును గురించి చెప్తే, మరియను గురించి చెప్తే, మాదిరికరమైనటువంటి జీవితాలను మనకు వినబడినప్పుడు we have to follow their footsteps. If we listen the exemplary lives. ప్రియులారా, మాదిరికరమైనటువంటి జీవితాల గురించి మనం విన్నప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి. మనం ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఈ ఫీడ్బ్యాక్ ప్రోగ్రాంలో ఇదిగో దేవుడు నన్ను ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, ఇది నేను నేర్చుకున్నాను, దీన్ని నేను నా జీవితానికి అన్వయించుకున్నాను అని చెప్పే వారంగా మనం ఉండాలి. అప్పుడే ఉద్యోగ సభలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని మనం చెప్పుకోగలుగుతాం. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి భక్తుల జీవితాలు మనల్ని తాకాలి. ఆ జీవితాల్లో ఉన్నటువంటి జీవం మనలోనికి రావాలి. అది మనకెంతో ప్రయోజనం. ఇది 3. పోతే 4వదిగా రివైవల్ అనే దాని గురించి మనం పరిశీలిస్తా ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదవండి. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడింది. ఒక్క నిమిషం. 24:32 లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? చాలు ప్రియులారా, ఇక్కడ ఇద్దరు శిష్యులు యేసు ప్రభు వారితో మాట్లాడిన తర్వాత వారు పొందినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. వారు పొందినటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ప్రభు వారితో మాట్లాడే ఆ సంభాషణలో ఒక్కసారి 25వ వచనం చదవండి. ఏం మాట్లాడాడు? అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అంటున్నాడు. మందమతులు అంటే అర్థం ఏంటి? మందమతి అంటే అర్థం ఏంటి? అవివేకము. మందమతుల అవివేకులారా అంటున్నాడు, మందమతులారా అంటున్నాడు. మందమతులు అని అంటే మైండ్ షార్ప్నెస్ కోల్పోతుంది పిల్లలు. అంటే ఆ మందత్వం అన్నమాట. సెన్సేషన్, లూజింగ్ సెన్సేషన్, స్పర్శను కోల్పోయినటువంటి స్థితి, అర్థం చేసుకోలేనటువంటి స్థితి, మైండ్ బ్లాక్ అయిపోయినటువంటి స్థితి. ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ సెల్ ఫోన్లో తీసి షార్ట్లు చూసి ఆ వచ్చేది చూసి 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 మనలో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని కానీ షార్ప్నెస్ అవన్నీ మనం కోల్పోతా ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే మనం చెప్పగలం, కానీ నువ్వేం చేసావంటే మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఆ షార్ప్నెస్ మనం కోల్పోతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం కానీ, వింటూ ఉన్నాం కానీ గ్రహింపులేనటువంటి వారంగా ఉన్నాం. మందమతి అన్నమాట. అక్కడ ప్రభు ఏమంటాడంటే, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులు లారా. నిజంగా పదం ప్రభు ఏదో ఊరికే ఏది ఊత పదం లాగా వాడిన పదం కాదు ప్రియారా. ప్రభు ఏదైనా పదం వాడాడు అంటే చాలా ఆలోచనతోనే వాడతాడు, అర్థవంతంగానే వాడతాడు.
ఆ, తన మహిమలో ప్రవేశించుట ఆ, అగత్యము కాదా అని ఉమ్, వారితో చెప్పి ఆ. మోషేయు మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపను. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తన్ను గూర్చిన వచనముల భావము. వచనాలు మనకు తెలుసు, వచనాలు మనకు తెలుసు. 23వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 6 వచనాలు. 119వ కీర్తనలో ఎన్ని వచనాలు మనకు చాలాసార్లు తెలుసు ప్రియారా. వచనాలు మనం నోటెడ్ మనకి, నేను సగం చెప్తే మీరు సగం చెప్పేస్తారు కొన్ని. కానీ భావం ఇంపార్టెంట్. ఆ వచనంలో ఉన్నటువంటి ఎసెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. వాళ్ళకు వచనాలు తెలుసు కానీ భావం తెలియటం లేదు. నపుంసకుని చేతిలో బైబిల్ ఉంది, బైబిల్లో వచనాలు చదువుతున్నాడు, భావం తెలియట్లేదు. ఆ భావం ఎప్పుడైతే వాళ్ళకి రివీల్ చేయబడిందో ఇప్పుడు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా? ఆ మంట రావాలి పిల్లలు. అదే ఉద్యమం అంటే దేవుని వాక్యానికి సంబంధించినటువంటి అగ్ని మన హృదయములో మండాలి. ఇంకోసారి చదవండి 32వ వచనాన్ని. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధ పరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము దేవుని యొక్క వాక్యము చేత మండించబడింది. ఈ మంట రావాలి పిల్లలు. అదే ఉద్యమం అంటే. వాక్యం వినడం అనేది ఎంత ప్రాముఖ్యమో విన్న వాక్యాన్ని గ్రహించడం అంతకంటే ప్రాముఖ్యం. విన్న వాక్యాన్ని గ్రహించకపోతే నీవెంత వాక్యం విన్నా దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. విన్న వాక్యాన్ని గ్రహించకపోతే అప్పుడే సైతానుడు ఆ వాక్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. వారు విని రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. వారు విని గ్రహించకుండా శత్రువు వచ్చి అంటుంది. గ్రహించకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు శత్రువు పనిచేస్తాడు పిల్లలు. గ్రహిస్తే ఇక శత్రువుకి పని లేదు. కాబట్టి ఆ వచన భావాలు మనకు అర్థం కావాలి. కనుక we have to prepare ourselves for revival meetings, having these kinds of understandings. ఇటువంటి గ్రహింపును కలిగి ఉద్యోగ సభల్లో మనము పాల్గొనాలి. చివరిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆ బలము అనేటువంటిది రెన్యూ అవ్వాలి. ఆ నూతన బలం పొందుట అనేటువంటిదే ఉద్యమం అన్నమాట. మనం దేవుని కొరకు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉండవచ్చు, కనిపెట్టుకొని ఉండవచ్చు. ఆ రివైవల్ అనేటువంటిది మనం పొందుకోవాలి పిల్లలు. నూతన బలం పొందాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి. ఆ నూతన బలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు
పక్షి రాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగిరేటువంటి స్థితి పిల్లలు. దేవుని కొరకు జీవించేటువంటి స్థితి, దేవుని కొరకు పరిగెత్తేటువంటి స్థితి, ఉన్నత స్థానాలను అధిగమించేటువంటి స్థితి, ఉన్నత స్థానాలను చేరుకునేటువంటి స్థితి, అటువంటి నూతన బలాన్ని పొందుకోవాలి. ఎదురు చూస్తూ ఉండడం ప్రియ. మనలో చాలామంది దేవుని కార్యాల కోసం ఎదురు చూస్తా. ఎదురు చూసేటువంటి స్థితి చాలా అవసరం. 27వ కీర్తన 14వ వచనం చదవండి. 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకోండి. యెహోవా కొరకు కనిపెట్టుకోండి. ఇట్లా కనిపెట్టుకుంటున్నటువంటి వారిలో బైబిల్లో అక్కడక్కడ మనకు కొద్దిమంది కనిపిస్తారు. వారిలో ఒక ఇద్దరిని చూసి మన వాక్యాన్ని ముగిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35-36 వచనాలు చదువుకుందాం. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరును చెప్పాను. అతడు చెప్పిన మాట యేసుని వెంబడించి. అప్పటి వరకు యేసు కోసం కనిపెట్టుకున్నారు ప్రియ. యేసు ప్రభు కోసం ఇద్దరు శిష్యులు కనిపెట్టుకున్నారు. కానీ ఇద్దరు శిష్యులు యోహానుకు శిష్యులుగా ఉన్నారు. ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభువుని గురించి బయలుపరిచాడో, తెలియజేశాడో, వెంటనే వీరిద్దరు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. వారు ఆ రోజు ప్రారంభించిన ప్రారంభము వారి జీవితాంతం వరకు అది కొనసాగించబడింది. ఆ తర్వాత ఎన్నో అద్భుతాలను వారు చూశారు. వాళ్ళ ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలను చేశాడు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు వాళ్ళు విన్నారు. వాటిలో ఒకరి పేరు అంద్రేయ. తర్వాత మీరు చదివితే ఆయన గురించి మనం చూస్తాం. యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ వచ్చారు. మెస్సియా కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఆ రోజు రానే వచ్చింది. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ రోజు ఎప్పుడో ఒక రోజు వస్తుంది. దేవుని కొరకు కనిపెట్టుకోవడం, దేవుని కొరకు జీవించాలనేటువంటి కాంక్ష కలిగి జీవించడం, ప్రార్థన పట్ల కాంక్ష కలిగి బ్రతకడం. ఐ వాంట్ టు బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఏ ఉమెన్ ఆఫ్ ప్రేయర్. నేను ఒక ప్రార్థనా స్త్రీగా ఉండాలి. నేను ఒక ప్రార్థనా పరుడుగా మారాలి. నేను ఒక స్వార్థికుడిగా మారాలి. దేవుడు తన పరిచయంలో నన్ను వాడుకోవాలి. దేవుని గురించినటువంటి గ్రహింపులోనికి నేను రావాలి. ఇంకా దేవుని గురించి అనేకమైన విషయాలు తెలుసుకోవాలి. దేవుని గురించి లోకానికి చాటించాలి. దేవుని కొరకు శక్తివంతంగా జీవించాలి. ఈ డిజైర్స్ అనేటువంటివి చాలా ప్రాముఖ్యం పిల్లలు. హృదయంలో ఎక్కడో కొంచెం అగ్ని మండుతూ ఉందనుకుంటే దేవుడు దాన్ని చూస్తాడు. దేవుడు దాన్ని చూస్తాడు. మోషే కాలుతున్న పొదకు వెళ్ళక ముందే మోషే హృదయంలో ఒక ఆత్మ సంబంధమైన అగ్ని మండుతూ ఉంది. దేవుడు దాన్ని చూశాడు. మన హృదయంలో కూడా ఆ అగ్ని మండుతూ ఉండాలి. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటే, దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకుని ఉన్న అనుభవాన్ని మనం కలిగి ఉంటే దేవుడు వాటిని తప్పకుండా నెరవేరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. నీ కుటుంబ రక్షణ కోసం నీవు ఆశ కలిగి ఉంటే, నీ బంధువులు, స్నేహితులు, కుమారులు, కుమార్తెలు కొరకు వారి రక్షణ కొరకు ఆశ కలిగి ఉన్నట్లయితే, whatever the desire that you have belongs to God. దేవునికి సంబంధించిన ఏ కోరికైనా నీవు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సమశక్తిమంతుడా, మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. మా ఎదుట ఉన్న స్వార్థ ఉద్యోగ సభల నిమిత్తమై ప్రభా మేము ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలో అన్న విషయాన్ని ఈ సందేశం ద్వారా మీరు మాకు వినిపించారు. మీకు వందనాలు. ఆ దశగా మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని తగు రీతిగా సిద్ధపరచండి. ప్రభా మీరే కృప చూపించి మహిమ పొందమని ఈ వర్తమానం మాకందరికి దీవెనకరంగా చేయాలి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ప్రభు బలను కలిగి ఉన్నాం. బలలో ప్రవేశించబోయే ముందు బలకు సంబంధించిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం.